ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెని రాజుని కళావతి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆమెని కళావతి దగ్గరికి వెళ్ళి, మా మొదటి పత్రికను మీ ఇంటికి ఇద్దాం అనుకొని ఇక్కడికి వచ్చాము. రాజ్ బెస్ట్ ఫ్రెండ్ కదా మీరు, అందుకే మీకు ఇద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి కళావతికి కార్డ్ అయితే ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అందరూ అయితే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అపర్ణాదేవి లోపల నుండి బయటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఈవిడ ఇక్కడ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని అయితే, ఆ రోజు గుళ్ళు అన్నదానం చేసినప్పుడు ఈవిడే కదా ఉంది, ఈవిడతోనే కదా బావను కేక్ కట్ చేయించింది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న రాజు వాళ్ళు అయితే, అవును, ఆ రోజు కేక్ కట్ చేయించింది ఈవిడితోనే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆమెని మాత్రం, అంటే కాలావధికి ఈవిడకి ఏదో పరిచయం ఉంది కదా, ఏంటి వీళ్ళిద్దరి మధ్య సంబంధం అని చెప్పేసి ఆమెని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని అయితే, అత్త కోడళ్ళ సంబంధం ఉంది వీళ్ళిద్దరికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా కళావతి వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రాజు అయితే, అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉన్నదన్నమాట, మీ ఇద్దరు అత్త కోడలు అన్న విషయం నాకు చెప్పకుండానే ఇదంతా చేశారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, మేమిద్దరు అత్త కోడలమే, నాకు ఆవిడ తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఆపండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మీరు మాట్లాడేది ఏమీ లేదు, మీరు నన్ను ఇంత మోసం చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదు, మీ వల్ల నేను మోసపోయాను అని చెప్పేసి చాలా కోపంగా కావ్య వైపు తిడుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడున్న రాజు అయితే, మీ మీద నాకు ఉన్న నమ్మకం ఈ రోజుతో చెడిపోయింది అని చెప్పేసి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న ఆమెని రుద్రాని వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. కావ్య అయితే ఒక్కసారి చాలా బాధపడుతూ